సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఫోర్త్ సిటీ అని చెప్పి ఒకటి అనౌన్స్ చేస్తున్నారు. సో, ఆ ఫోర్త్ సిటీ అంటే ఏంటి? ఆ ఫోర్త్ సిటీలో మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చెయ్యొచ్చా? ఫ్యూచర్‌లో ఏమన్నా అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయా? దాని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్. ఫస్ట్ అసలు ఫోర్త్ సిటీ ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. జనాలకు చాలా మంది తెలిసే ఉంటది. బట్ స్టిల్ ఐ విల్ ఎలాబొరేట్ ఇన్ 1 మినిట్. యాహ్! సికింద్రాబాద్ ఫస్ట్ సిటీ, హైదరాబాద్ సెకండ్ సిటీ, సైబరాబాద్ థర్డ్ సిటీ. అది చంద్రబాబు నాయుడు గారి పేరులో ఉంటది సైబరాబాద్. హ్మ్. ఫోర్త్ సిటీ అనేది రేవంత్ రెడ్డి గారి పేరులో ఉండాలనేది నా ఆకాంక్ష. అచ్చా! సో వాట్ ఈస్ ఫోర్త్ సిటీ? సింగపూర్, సౌత్ కొరియా వెళ్ళారు మన సీఎం అయిన తర్వాత అనుకుంటా. అక్కడ ఒక సిటీ చూసారు. వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ కొరియాలో ఉంది. అది చూసిన తర్వాత మన హైదరాబాద్ కూడా అలాంటి సిటీ ఎందుకు పెట్టకూడదు? దానికంటే కొద్దిగా ఇంకా ఇంప్రూవ్ చేసి పెడదాము అనే థాట్ ప్రాసెస్ లో ఫోర్త్ సిటీ అనేది స్టార్ట్ అయింది. హ్మ్. కేసీఆర్ గారు ఉన్నాడు ఫార్మా సిటీ అని డిక్లేర్ చేశారు. కందుకూరు, ముచ్చర్ల, శ్రీశైలం హైవేలో. దాన్ని ఈయన మార్చి 19,330 ఎకరాలని 30,000 ఎకరాలకి ఎక్స్టెండ్ చేసి అక్కడ ఫోర్త్ సిటీ అనేది పెడుతుంది. హ్మ్. ఫోర్త్ సిటీ ఏంటంటే ఢిల్లీ. ఇప్పుడు మీరు హైదరాబాద్ ఏదైతే మనం చూస్తున్నామో గత 79 సంవత్సరాలుగా పెరుగుతూ ఈ స్టేజ్‌కి వచ్చింది. ఇప్పుడు కూడా నేను వర్షాలు పడితే బంజారాహిల్స్ 4 లక్షల గజం ఉన్న జాగా దగ్గర కూడా మోరీ నీళ్ళు పారుతాయి. అవును. మీరు చూస్తే మీ ఆఫీస్ ముందు కూడా అదే ఉంటది పొజిషన్. ట్రూ. అంటే ఆ ఏరియా మొత్తం అట్లా ఉంది. సో దట్ మీన్స్ ఎందుకంటే దిస్ ఈస్ సపోజ్ టు బి ది కాస్ట్లీయెస్ట్ స్పేస్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ మొత్తంలో బంజారాహిల్స్ అనేది చాలా కాస్ట్లీయెస్ట్ ప్లేస్. చాలా పబ్లిక్ పెద్ద బడాబాబులు అందరూ ఉండే ప్లేస్ అది. హ్మ్. కానీ అప్పటికి కూడా ఎందుకంటే తప్పు ఎవరిదే లేదండి. ఇది అంచెలంచెలుగా పెరుగుతూ ముక్కలు పెరుగుతూ ఈ స్టేజ్‌కి వచ్చింది. సో ఓకే. అందుకని మీకు డ్రైనేజ్, పొల్యూషన్, గార్బేజ్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఫోర్త్ సిటీలో కట్టబోయేది మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది. నిజంగా ఆ ప్లాన్ ప్రకారం 1 ఇయర్ అయింది. చాలా మంది టెన్షన్ అంటే 1 ఇయర్ అయింది డిక్లేర్ అయ్యి ఇంతవరకు ఒక ఇటుక కూడా పడలేదు కన్ఫ్యూజన్ అయితే ఉంది జనాల్లో. అవును. ఆ కన్ఫ్యూజన్ ఏంటంటే తెలంగాణ ఖజానాలో డబ్బులు లేవు. అది స్వయంగా సీఎం గారే చెప్పారు. ట్రూ. సో 7 లక్షల కోట్లు అప్పు ఉంది మన తెలంగాణకి. ఆంధ్రాకి 12 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు ఉంటే మనకి 7 లక్షల కోట్లు. ఆ 7 లక్షల కోట్లు వడ్డీ కట్టని మళ్ళీ అప్పు చేస్తున్నాం. విచ్ ఈస్ నాట్ ఎ వెరీ ఐడియల్ సిచ్యువేషన్. కానీ దానికి సానుకూలంగా ఏదనుకున్నా ఫండ్స్ రావడానికి, తేవడానికి దావూస్ అని, దుబాయ్ అని, అమెరికా అని ఇవన్నీ వెళ్తున్నారు. పెద్ద కంపెనీలు ఇన్వైట్ చేస్తున్నారు. కంపెనీ రతన్ టాటా రోడ్ డిక్లేర్ చేశారు. ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ స్టిల్ దేర్ ఈస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. అంటే మనం అనుకున్న దానికి మనకు కావాల్సిన దానికి దెర్ ఇస్ హ్యూజ్ గ్యాప్. And the city is being designed in such a way that it will be one of the best smart city in the world, not in the country. Already Hyderabad has a brand that is the best living city in 5 సార్లు అవార్డు వచ్చింది కంటిన్యూస్ గా. Because Hyderabad is famous for what? Paradise biryani, Karachi biscuits, Irani chai, Pearl City. సో కానీ ఏంటంటే ఈ టెక్నాలజీ లేటెస్ట్ మైవాన్ టెక్నాలజీ ఇప్పుడు అంతకుముందు మనం ఇటుకలతో కట్టారు. ఇప్పుడు ఎవరు చాలా మంది ఇటుకలే వాడట్లేదు కన్స్ట్రక్షన్. సో ట్రెడిషనల్ అంత లైట్ బ్రిక్స్, యాష్ బ్రిక్స్, హాలో బ్రిక్స్ వచ్చి ఇప్పుడు లేటెస్ట్ అంటే మైవాన్ టెక్నాలజీ అంటే ఓన్లీ కాంక్రీట్. గ్రీన్ జంగిల్ కాస్త కాంక్రీట్ జంగిల్ అది పక్కన పెడితే ఎఫిషియన్సీ ప్రకారం మైవాన్ అనేది ఫ్లోర్ 7 రోజులు ఒక ఫ్లోర్ అయిపోతుంది. అంతకుముందు 21 రోజులు వాటరింగ్ చేయాలి మనం ఇటుకలతో కట్టిందని. ఇటుకలతో కడితే ఒక నెల రోజులుగా ఫ్లోర్ ఉంటే ఇప్పుడు నెలకి 4-5 ఫ్లోర్లు వేసుకోవచ్చు. దట్స్ ఇట్. సో హై రేంజ్ 30-40 60-70-80 ఫ్లోర్లు వెళ్ళిపోయింది. సాస్క్రాన్ టవర్ ఎలా ఉంటుంది సార్? ఇటుకలతో కట్టినట్టుగా స్ట్రాంగ్ గా ఉంటుందా అలాగా? ఉంటదండి. బికాస్ కాంక్రీట్ ఈజ్ వెరీ టఫ్ కదా. ప్లేస్ ఎఫిషియన్సీ ఎక్కువ అవుతుంది. 4 ఇంచులో వాల్ వచ్చేస్తుంది. కన్స్ట్రక్షన్ ఇస్ వెరీ ఫాస్ట్. కాకపోతే ఏంటంటే కొద్ది కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కొద్దిగా మైనర్ గా 2-3%, 5% ఎక్కువ ఉండొచ్చు. బట్ లైఫ్ ఈజ్ మోర్ దాన్ దిస్. అట్లానే ఈ 4 సిటీలో 30,000 ఎకరాలు ఫేజ్ వైజ్ గా చేస్తున్నారు. మెగా గ్రీన్ టౌన్స్ 100% పొల్యూషన్ ఫ్రీ, నెట్ జీరో సిటీ, ఏఐ సిటీ, వర్క్ సిటీ, రకరకాల పేర్లు ఏదో పేరు ఫైనలైజ్ చేస్తారు కొన్ని రోజులు అయ్యాక. అయితే మెయిన్ గోల్ఫ్ కోర్స్ వస్తుంది, ఏకర్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్. స్పోర్ట్స్ సిటీ, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వస్తుంది, ఏఐ సిటీ వస్తుంది, R&D మెడికల్ సెంటర్ వస్తుంది, మెడికల్ కాలేజ్ వస్తుంది, అట్లనే SCZ వస్తున్నాయి, IT కారిడార్ వస్తున్నాయి, వర్క్ సిటీ వస్తుంది, ఆనంద్ మహేంద్ర గారు చైర్మన్ గా అపాయింట్ అయ్యారు. ఇవన్నీ కూడా ఒకటి మెట్రో, ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్టెండ్ అవుతుంది, 1.6 కిలోమీటర్ అండర్ గ్రౌండ్ మెట్రో వేస్తున్నారు. అంటే
4th సిటీ నుండి ఎయిర్పోర్ట్ కి వెరీ హార్డ్ 15-20 minutes డ్రైవ్. సో ఇవన్నీ పెట్టుకుంటే ఈ సిటీ ఎప్పుడు వస్తుందో క్వశ్చన్ మార్క్ పక్కన పెడితే, వస్తే మాత్రం ఇట్ విల్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్. అండ్ రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్రెడీ హైక్ లో ఉంది అక్కడ. ఆల్మోస్ట్ తుక్కుగూడలో 90,000 లక్ష రూపాయల దగ్గర నుండి అమ్ముతున్నారు. ముందుకు వెళ్ళిపోతే ముచ్చర్ల, కడతాల్, అమంగల్, కలవకుర్తి దాకా కూడా వెళ్ళిపోయింది మార్కెట్ 100 kilometers. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే కొద్ది టైం పడుతుంది. బట్ లాంగ్ టర్మ్ లో ఎవరికైనా హోల్డింగ్ కెపాసిటీ 10 years ఉంటే ఇట్స్ గోయింగ్ టు బి గోల్డెన్ మైన్. నైస్. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అంటే అదంతా జరిగితే బాగుంటుంది. అంటే ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టడం వేరు, డిక్లేర్ చేయడం వేరు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వేరు. సో ఇప్పుడు అది కంటిన్యూ అవుతుందా మరి? ఇదే నమ్మకం ఇప్పుడు ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు పట్టొచ్చు అది కట్టడానికి కూడా. ఒకవేళ స్టార్ట్ చేయకపోయినా కూడా ఆ నేమ్ పైన ఈ 4th సిటీ వస్తుంది అనే నేమ్ పైన అక్కడ ఇప్పటికే 3 కోట్లకి 4 కోట్లకి ఎకరం అమ్ముతున్నారు. సో ఇదే కంటిన్యూ అవుతుందా ఈ ఫ్లో అనేది? అటు తుక్కుగూడ సైడ్ 3 కోట్లు 4 కోట్లు అనేది ఎప్పుడో పోయింది. నువ్వు చిన్నప్పుడు అమ్మారు 3 కోట్లు 4 కోట్లు. ఇప్పుడు అంతా 20 కోట్లు 30 కోట్లు 40 కోట్లు ఎకరం. సో ప్లాన్ ప్రకారం జరిగితే డెఫినెట్ గా ఉంటది. బట్ ఇది జరగకపోతే కొద్దిగా స్లో ఉంటది, పెరగదు. ఆల్రెడీ హైక్ ఉంది. ఆల్రెడీ ₹1,00,000 అని చెప్పి కడతాల్లో 60,000-70,000 గజం చెప్తున్నారు రోడ్ సైడ్. 60,000-70,000 పర్ యార్డ్. ఎకరానికి 4840 స్క్వేర్ యార్డ్స్ ఇంటూ వేసుకుంటే మీకు తెలుస్తుంది 30-40 కోట్లు మినిమం ఉంది. సో కోకాపేటలో 100 కోట్లు అంటే దీంట్లో 30-40% రేట్ ఇక్కడ డిమాండ్ అవుతుంది. సో ఓవరాల్ గా ఇన్వెస్ట్మెంట్ మంచి ఏరియా, బట్ యూ షుడ్ హ్యావ్ హోల్డింగ్ టైం ఉండాలి. మీరు ఇవాళ కొంటే రేపు అవుతుంది అనుకుంటే ఇట్స్ నాట్ ఎ రైట్ ప్లేస్. బట్ ఫ్యూచర్ లో ఒకసారి వర్క్ స్టార్ట్ అయింది. ప్రోటోకాల్ ఏంటంటే గవర్నమెంట్ కెనాట్ ఏదైనా అనుకుంటే తక్కువ అవుతుంది. 10 డిపార్ట్మెంట్ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ క్యాబినెట్ ఆమోదించేది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ ఉంది, సెంట్రల్ అండ్ స్టేట్ బోత్. సో ఇప్పుడు అయిన చేంజెస్ మాడిఫికేషన్ లేటెస్ట్ చేస్తున్నారు. చేసినప్పుడు బడ్జెట్ క్యాబినెట్ ఆమోదించాలి. దాని తర్వాత టెండర్స్ రిలీజ్ చేయాలి. L1, L2, L3 టెక్నికల్ బిట్, కమర్షియల్ బిట్ ఇవాల్యుయేట్ చేయాలి. టెండర్ అవార్డ్ చేయాలి, అడ్వాన్స్ ఇవ్వాలి, ప్రోగ్రెస్ చూడాలి, పేమెంట్ చేయాలి, అప్పుడు రావాలంటే ఇది చెప్పినంత ఈజీగా ప్రతి స్టెప్ కొన్ని సంవత్సరాలు పడుతుంది. డెఫినెట్ గా ఈ ప్లాన్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వడం నాకు తెలిసి 15-20 years అయితే కావాలి. అండ్ వేల కోట్లు డబ్బులు కావాలి. దాని మీద ఉన్నారు. సో గుడ్, బట్ యూ హావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. అన్లైక్ వెస్ట్ రీజన్ లో కొద్ది ఫాస్ట్ అప్రిషియేషన్ ఉంది. ఇక్కడ కూడా ఫ్యూచర్ లో మాత్రం బాగుంటుంది. రైట్. అయితే ఇప్పుడు అక్కడ కొనే వాళ్ళైతే ఎగబడి కొనేస్తున్నారు. కానీ అమ్మే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు 10 ఎకరాలు ఉన్న వాళ్ళు ఇప్పుడు బాగా డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి 2 ఎకరాలు అలా తీస్తూనే ఉన్నారు. సో వాళ్ళకి ఫ్యూచర్ లో ఏమైనా రిగ్రెట్స్ ఉంటాయా? లైక్ అయ్యో ఉంటే బాగుండేది. రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెట్టినోడు ఎప్పుడు మోసపోలేదు. కరెక్ట్ ప్రాపర్టీ లీగల్ క్లియర్ అనుకుంటే ఇట్స్ ఆల్వేస్ అన్ అప్రిషియేషన్. మీకు సింపుల్ ఎగ్జాంపుల్, నాకు సినిమా యాక్టర్ జేబేరి అధినేత ఎవరైతే మురళీమోహన్ గారు ఉన్నారో నా ఫంక్షన్ కి వచ్చారు. ఆయన ఏం చెప్పారంటే, గూగుల్ ఆఫీస్ ఉంది కదా కొండాపూర్ లో, దానికి ఎదురుగా జైబేరి ఎన్క్లేవ్ అని ఒక ప్రాజెక్ట్ చేశారు. 1990s లో మేబీ 93 చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో ₹750 అమ్మాడు గజం. ఇప్పుడు ఎంత తెలుసా? 2.5 లక్షల పైన ఉంది గజం. మా ఫాదర్ వైజాగ్ లో మెయిన్ రోడ్ దగ్గరలో 1978-79 లో ₹12 గజం కొన్నారు. ఇప్పుడు ₹1,50,000 అయింది గజం. ₹12. ఎక్కడ కొన్నారండి? వైజాగ్ మరిపాలెం. అంటే అప్పుడు మా ఫాదర్ ఒక 10 ప్లాట్లు తీసుకున్నారు. లేఅవుట్ వేసి మనకి ఎందుకు ఆల్రెడీ ఉన్నారు, ఒక ప్లాట్ కొన్నారు ఏడుస్తూ. దానికి 3,600 ప్లాట్ కాస్ట్ 36 ఇన్స్టాల్మెంట్ నెలకు ₹100 కట్టాడు. 36 ఇన్స్టాల్మెంట్ అంటే 300 గజాలు నుండి ₹12, ₹3,600. దానికి 36 ఇన్స్టాల్మెంట్ 3 సంవత్సరాలు. మరి అప్పట్లో అది ఎక్కువే కదా. సో ఇప్పుడు అది లక్షల్లో అయిపోయింది, కోట్లు అయిపోయింది. సో దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ ₹15 అమ్మేవారు 1970s. ఇప్పుడు 4 లక్షలు అయింది. సో ది ఏరియా వేర్ యూ అండ్ ఐ ఆర్ సిట్టింగ్ ఇన్ రోడ్ నెంబర్ 3 is 4 lakh, 3.5 to 4 lakhs per square yard. అయితే జనాలకు పబ్లిక్ ఒక అడ్వైజ్ అంటే, డోంట్ బై వేర్ రేట్స్ ఆర్ ఆల్రెడీ అప్రిషియేటెడ్. ఇట్లా ఫర్దర్ అప్రిషియేషన్ ఉండదు.
బై అట్ చీపర్ కాస్ట్ అట్ ఫార్ లాంగర్ డిస్టెన్స్ మీకు అప్రిషియేషన్ కావాలనుకుంటే. దీని మీద ఎవరికైనా ఇండివిజువల్ డౌట్ ఉంటే మనం సంప్రదిస్తే మనం డీటెయిల్గా స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీ పర్పస్ బట్టి, మీ బడ్జెట్ బట్టి, లోన్ కెపాసిటీ బట్టి మీరు ఎక్కడ కొనాలి, ఎందుకు కొనాలి, ఎక్కడ కొంటే ఎంత అప్రిషియేట్ అవుతుంది. రియల్ ఆప్షన్ లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అని ఒక సెల్ ఉంది. నాకు అక్రాస్ ది గ్లోబ్ మీకు తెలిసి ఉంటే ఈ మధ్యలో 5,000 వీడియోస్ ఐ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ త్రూ ఆల్ ది 25-30 ఛానల్స్ వాట్ ఐమ్ రైట్ ఫ్రమ్ ఈటీవీ, సుమన్ టీవీ, ఎన్టీవీ టు యువర్ ఛానల్, అన్ని ఛానల్లో కూడా మనం మాట్లాడాం. సో మంచి స్పందన ఉంది ప్రజల దగ్గర. నేను ఒక్కనే ఐ డోంట్ ప్రమోట్ ఎనీ పర్టికులర్ బిల్డర్, ఎనీ పర్టికులర్ ఏజెంట్ ఇన్ ఆల్ మై 5,000 వీడియోస్. దట్స్ ద యూనిక్. Exactly. And if I start recommending 1 or 2 buyers, then I'll be limited to that, which I don't have. Passion to profession. I want to create awareness to people, and they should not be cheated by anybody. They should not get cheated. పాపం రియల్టర్స్ చాలా మంది మిమ్మల్ని తిట్టుకుంటూ ఉంటారు. ఈయన అన్ని నిజాలన్నీ చెప్పేస్తున్నారు బయటికి, మమ్మల్ని మోసం చేసుకొని ఇవ్వట్లేదని చెప్పి. అంటే కార్పొరేట్ కంపెనీలో లాంగ్ టర్మ్ ఉండాలంటే ఇవన్నీ ఫాలో, కోడ్ ఆఫ్ ఎథిక్స్ అంటామండి. నేను బ్రోకర్స్ ని ట్రైనింగ్ ఇచ్చాడు, నేను 25,000 మంది ట్రైనింగ్ ఇచ్చాను చెప్పి 30,000 మంది దాకా అయిపోతున్నారు. కమిషన్ షుడ్ బి ఏ బై ప్రోడక్ట్ ఆఫ్ యూర్ సర్వీస్. ఇట్ షుడ్ నాట్ బి ఏ డైరెక్ట్. బ్రోకరేజ్ కోసం ఒక బయ్యర్ ఇరికికండి. బయ్యర్ తాలూకా ప్రాబ్లం అర్థం చేసుకుంటే, బయ్యర్ తాలూకా ప్రాబ్లం అడ్రస్ చేయండి, మంచి సర్వీస్ అండి. ఒక సాటిస్ఫైడ్ కస్టమర్ విల్ టెల్ టు ఓన్లీ 10 people. One dissatisfied customer will tell to 100 people. పని కట్టుకొని చెప్తారు, డోంట్ గో టు దిస్ ఛానల్, డోంట్ గో టు దిస్ బాయ్, డోంట్ గో టు దిస్ రియల్టర్. సో అందుకని నేను మహాత్మా గాంధీ గారి కోట్ ఫాలో అవుతాను. కస్టమర్ కమింగ్ టు అవర్ ప్రెమిసెస్ ఈజ్ నాట్ అన్ ఇంటరప్షన్. హీ ఈస్ డూయింగ్ ఏ ఫేవర్ బై కమింగ్ టు యూ. యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఫేవర్ బై సర్వింగ్ టు హిమ్. మీరు గెస్ట్ లేకపోతే మీరు ఏం చేస్తారండి ఛానల్లో? మీరు యాంకర్ గెస్ట్ ఉంటే కదా, మన కస్టమర్ ఉంటేనే బిల్డర్ బతుకుతాడు. అంతే అండి. ఏ బిజినెస్ కస్టమర్ లేదు, కస్టమర్ ఈస్ కింగ్. కస్టమరే దేవుళ్ళు, వినియోగదారు. ఇప్పుడు రతన్ టాటా గారు ఏమంటారంటే, it is not important how many bungalows you have, how many luxury cars you have, how much bank balance. That what is important is how many people's life you have enriched in your career. ఎంతమంది జీవితాలను బాగు చేశారు. ఆయన నాకు చాలా ఇష్టమైన కోట్. చాలా చాలా అద్భుతమైన. అదే చెప్తాను ట్రైనింగ్ లో, హానెస్టీ, ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ. కస్టమర్ ఒక సాటిస్ఫైడ్ కస్టమర్ అయితే నీకు 100 మందిని పంపిస్తాడు నీ దగ్గరికి, మీరు నిజంగా మంచి సర్వీస్ ఇస్తే. సో రియల్టర్స్ కానీ ఏజెంట్స్ కానీ చెప్పేది అంటే, కస్టమర్స్ ఎస్పెషల్లీ వెన్ యూర్ పుట్టింగ్ లాక్స్ అండ్ క్రోర్స్ లైఫ్ టైమ్ లో ఒక్కసారి 2 సార్లు కొనుక్కుంటారండి, ₹1 2 కోట్లు. కానీ కొనుక్కునేటప్పుడు మంచి అడ్వైస్ తో, మంచి రియల్టర్ వెళ్తే యువర్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి సేఫ్. అది నేను చెప్పేది. సో సేఫ్టీ, సెక్యూరిటీ, అప్రిషియేషన్, బిల్డర్ రెప్యుటేషన్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్లు కన్సిడర్ చేసి మేము సజెస్ట్ చేస్తాం. ఏ రోడ్ లో కొనాలి, ఎందుకు కొనాలి, ఏ సెగ్మెంట్ లో కొనాలి. డెఫినెట్లీ అండి. ఎప్పుడు ఉంటారు కదా రియల్ ఎస్టేట్ కి సంబంధించి, ఏ డౌట్ వచ్చినా మా క్షణాల్లో తీర్చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది కూడా చాలా, ఈ 4th సిటీ గురించి వెళ్ళి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాం కానీ, బట్ ఇట్ వాస్ వెరీ క్లియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.